परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ जय गुरु। వన్స్ అగైన్ అందరికీ నమస్కారం. ఓకే, మనము యాక్చువల్ గా భాగవతాన్ని మొదలెట్టుకున్నాము. లాస్ట్ క్లాస్ లో వీ హ్యావ్ జస్ట్ అన్ ఇంట్రడక్షన్ ఆన్ ది భాగవతం. టుడే ఆల్సో విల్ కంటిన్యూ విత్ దట్ భాగవతం. సో మనము చెప్పుకున్నాం, వ్యాస మహర్షి రాసినటువంటి ఈ భాగవతము 12 స్కంధాలతో కూడింది అనేటువంటి విషయాన్ని చూసాము. సో ఈ భాగవతము అనేటువంటిది భాగవతుల తాలూకా చరిత్ర. భాగవతులు అంటే భగవద్భక్తులు అనేటువంటిది అనుకున్నాం. మోరోవర్ ఏంటి అని అంటే, భాగవతము శబ్దావతారం. అంటే ఇది శ్రవణం చేయడం వల్ల, మననం చేయడం వల్ల మనకి ఏ పరమ ప్రయోజనం అయితే నిర్దేశితమై ఉందో, అంటే మన పరమ ప్రయోజనం ఏమిటి, మనం అందరం కూడా సిద్ధించుకోవాల్సినటువంటి పరమమైనటువంటి ప్రయోజనం ఏమిటి అని అంటే, పరమ పురుషార్థం ఏమిటి అని అంటే ఆ భగవత్ ప్రాప్తి లేదా ఆత్మజ్ఞానము. ఆత్మజ్ఞానము అనేటువంటిది మనకి సిద్ధించాలి. ఆత్మజ్ఞానమే భగవంతుని పొందడము అనేటువంటిది మనము నిన్న కూడా భగవద్గీతలో కానీ ఇవన్నీ కూడా చెప్పుకొని ఉన్నాం. అయితే భాగవతానికి ఒక విశేషమైనటువంటి ప్రయోజనం ఉంది అనేటువంటిది చెప్తారు. అది మనం వెళ్తున్న కొద్దీ దానికి ఏంటి అనేటువంటి చేస్తాం. అయితే దీనికి మనకి లాట్ ఆఫ్ ప్రిపరేషన్ కావాలి. ఈ భాగవతాన్ని అర్థం చేసుకోవాలన్నా, లేతే ఈ భాగవతమే కాదు ఏ శాస్త్రమైనా కూడా మనకి అర్థం చేసుకోవాలి అని అంటే, మనకి యాక్చువల్ గా మనస్సు లేదా మైండ్ అనేటువంటిది ప్యూరిఫై కావాలి అనేటువంటిది చెప్తారు పెద్దలు. ఈ మనస్సు ప్యూరిఫై అవ్వడానికి మనకి ఒక 3-4 మార్గాలను చెప్పారు. అదే కర్మయోగం అని, భక్తి యోగం అని, జ్ఞాన యోగం అని, ఇట్లాదిగా మనం అన్ని కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఈ కర్మయోగమునకు జ్ఞానయోగమునకు కొంత లిమిటేషన్స్ ఉన్నప్పటికీ కూడా, అంటే కర్మయోగము అని అంటే మనం చూస్తున్నాం భగవద్గీతలో కూడా దాని గురించి విశేషంగా చర్చించుకున్నాము. కర్మయోగమునందు ముఖ్యంగా ఉండవలసింది ఏంటంటే, వాడు కర్మ చేస్తూ ఉంటాడు, కర్మలు అనేటువంటి జరుగుతూ ఉంటాయి. కానీ కర్మయోగంలో ముఖ్యంగా మనకి ఈశ్వరార్పణ బుద్ధి, ఫలమునందు తృష్ణ లేకుండా ఉండడము, వచ్చిన దాన్ని మనము యాక్సెప్ట్ చేయగలగడము, ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాం. కానీ కర్మయోగం వల్ల మనస్సులో అనేటువంటిది కొంత మనం అనుకున్నాం కదా, ఆ లోపల ఆ మనస్సు అనేటువంటిది ప్యూరిఫై ఉంటుంది, అంతఃకరణ అనేటువంటి శుద్ధి జరుగుతూ ఉంటుంది. కానీ ఈ కర్మకి కానీ జ్ఞానం జోడించకపోతే, అంటే కర్మ వెనకాతలు ఉండేటువంటి ఎలా ప్రేరితం అవుతున్నది, మనస్సు ఎలా పనిచేస్తున్నది, మనస్సుకి ఈ సృష్టికి జగత్తుకి, ఈ జగత్తుకి ఆలంబనమైనటువంటి ఈశ్వరుడికి అనేటువంటిది ఒక చింతన, ఒక జ్ఞానం అనేటువంటిది కూడా కొంత అవగాహన చేసుకొని, కర్మయోగము జ్ఞానయోగము అనేటువంటిది రెండు కూడా సమన్వయం చేసుకుంటూ తెలుసుకుంటూ, శాస్త్రంలో ఏ విషయం అయితే పెద్దలు చెప్పారో దాన్ని ఏ రకంగా తెలిసినటువంటి వాళ్ళు బుధులు జ్ఞానులు ఏ రకంగా దాన్ని చెప్పారు అనేటువంటి విషయాన్ని మనం ఆకలింపు చేసుకుంటూ, జ్ఞానము కర్మ రెండు కూడా సమన్వయం చేసుకుంటూ, ఒకదాన్ని ఒకటి అర్థం చేసుకుంటూ, జ్ఞాత్వా కర్మ కుర్వీత అనేటువంటి విషయంలో దాన్ని తెలుసుకుంటూ ముందుకెళ్తూ ఉండాలి. ఇది ఒక వే ఆఫ్ అటైనింగ్ ద అల్టిమేట్, ఏది పరమ పురుషార్థం అనేది సిద్ధించుకోవడం అనేటువంటిది ఉంటుంది. అయితే ఈ రెండిటికి మధ్యలో కావాల్సింది ఏంటి అని అంటే భక్తి. భక్తి వినా అన్నారు. అంటే భక్తి లేకుండా ఈ కర్మ జ్ఞానము కూడా కొంతవరకు మనకి డ్రైగా ఉంటాయి. అంటే డ్రై అంటే ఏదో మెకానికల్ గా మనం చేస్తున్నట్టుగా ఉంటాం. అందువల్ల ఆ భక్తి అనేటువంటిది జోడించాలి. అయితే భక్తి కర్మ జ్ఞానము అనేటువంటిది మూడు మార్గాల, లేకపోతే మూడు వేరువేరా, మూడు కలిపి ఉన్నదా అనేటువంటి దాన్ని మనం
ఎంత మనస్సు ప్యూరిఫై అవుతూ ఉంటే అంతవరకు అర్థం అవుతూ ఉంటుంది. అయితే భక్తి అంటే ఏమిటి? భక్తి అంటే మనం చెప్పుకున్నట్టుగా భక్తి అని అంటే అది ప్రేమే. భక్తి అది జ్ఞానమే. భక్తి అంటే అది శరణాగతే. శరణాగతి అంటే అది మళ్ళీ కర్మ కింద వస్తుందన్నమాట. శరణాగతి అంటే సర్వసమర్పణ భావము. అంటే భక్తికి శరణాగతికి భేదం లేదు. భక్తికి జ్ఞానమునకు భేదం లేదు. భక్తికి కర్మకి భేదం లేదు. అంటే ఈ భగవద్గీతలో చెప్పబడినటువంటి 18 అధ్యాయాలని కూడా 3 షట్కాలు అంటే 3 6 18గా విభజించారనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. సో దీంట్లో ముఖ్యంగా ఆ భక్తిని ఎక్కువగా ఈ భాగవత గ్రంథంలో వ్యాస మహర్షి నారదుడి ప్రేరేపితుడై ఆ భాగవతుల ద్వారా భగవంతుడు ఏ రకముగా వ్యక్తీకరించబడ్డాడు, భాగవతులకి భగవంతుడికి ఏ రకమైనటువంటి భేదము లేదు అనేటువంటి విషయాన్ని ముఖ్యంగా ఈ భాగవత గ్రంథంలో మనకి పొందుపరిచి తెలియజేశారు. సో దీంట్లో మనము వెళ్తున్న కొద్దీ అసలు వ్యాసుని తాలూకా వ్యాకులత ఏమిటి, తర్వాత దానికి నారదుడు వచ్చి ఏ రకంగా భాగవత గ్రంథాన్ని రచించమని ప్రేరేపించాడు అనేటువంటి విషయాలన్నీ కూడా మనము తెలుసుకుంటూ ముందుకెళ్దాం. సో ఈ లిటిల్ బిట్ ఆఫ్ ఇంట్రడక్షన్ తో అసలు భాగవత అనేటువంటిది ఏ రకంగా మొదలైంది అనేటువంటి విషయాన్ని చూద్దాం. ఈ భాగవతంలో మొట్టమొదట మనము ప్రార్థనా శ్లోకం క్రితంసారి చూస్తున్నాము. ఈ ప్రార్థనా శ్లోకంలో చాలా అద్భుతంగా వ్యాస మహర్షి దేని గురించి ధ్యానం చేస్తున్నారు, ఈ విషయ వస్తువు ఏమిటి అనేటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో చెప్పారు. ఒకసారి మళ్ళీ ఆ శ్లోకాన్ని చెప్పుకుందాము. ఓం జన్మాద్యస్య యతోన్వయాది తరతశ్చార్థేష్వభిఘ్నస్వరాట్ తేనే బ్రహ్మ హృదాయ ఆది కవయే ముహ్యంతి యస్సూరయః తేజో వారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి సత్యం పరం ధీమహి అనేటువంటి శ్లోకంతో ప్రథమ స్కందంలోని ప్రథమోధ్యాయంలో ఈ భాగవత గ్రంథం అనేటువంటిది మొదలవుతుంది. ఇందులో ఏం చెప్తున్నారు అని అంటే సత్యం పరం ధీమహి. వ్యాస మహర్షి మొట్టమొదటి ఏ గ్రంథం ప్రారంభించినప్పటికీ కూడా ఆ పరమేశ్వరుణ్ణి మనం తలుచుకోవాలి. అయితే ఇక్కడ ఈ గ్రంథంలో మొదలైనప్పుడు నేను ఆ సత్య వస్తువునే ప్రార్థన చేస్తున్నాను అనేటువంటి విషయంతో మొదలెట్టారు. దీని తాలూకు అర్థం ఏంటంటే అసలు ఈ జగత్ అనేటువంటిది మనకు కనిపిస్తున్నది కదా, ఇట్ ఈస్ సో మచ్ సాలిడ్. జగత్ అంటే ఈ సృష్టి అంతా కూడా చాలా రియల్ గా కనిపిస్తున్నది. మనం మామూలుగా జ్ఞానం చెప్పుకున్నప్పుడు ఏం చెప్తాము, ఈ సత్యం జగత్ మిథ్య బ్రహ్మ సత్యం అనేటువంటి విషయాన్ని ప్రతిపాదిస్తాం. ఆ విషయాన్నే అసలు ఈ జగత్తుగా కనబడుతున్నటువంటి దానికి మూలమునందు ఉన్నటువంటిది ఆ సత్యమే నారాయణుడు. నారాయణుడు అంటే ఆ శ్రీహరి, ఆ పరమాత్మ, పరబ్రహ్మమే సత్యము. ఏమిటా సత్యము? ఆ సత్య వస్తువు ఏ రకంగా ఈ జగత్తుగా కనిపిస్తున్నది? ఈ జగత్తు పుట్టి ఉన్నట్టుండి మళ్ళీ విలీనమైపోవడం అంటే మారుతున్నట్టుగా కనిపిస్తున్నటువంటి జగత్తుకి ఆధారమైనటువంటి ఈశ్వరుడు, పరమేశ్వరుడు, ఆ భగవంతుడు ఏ రకముగా ఉన్నాడు, అలాంటి ఆ పరమాత్ముని ఏ రకంగా నేను తెలుసుకోవాలి, ఆ పరమాత్ముని తాలూకా ఉనికి అంటే సత్తా ఏ రకంగా ఉన్నది అంటే అనేకముగా కనిపిస్తున్నటువంటి వస్తువులు మారుతున్నప్పటికీ కూడా వాటి యందు తెలియబడేటువంటి సత్తా మాత్రమే సత్యము అనేటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో ప్రతిపాదిస్తూ మన ముందుకు తీసుకెళ్తున్నారు. అది మనం చూసాము. ఈ శ్లోకం తాలూకా అర్థం ఏమిటి అని అంటే ఈ జగత్తులోని పదార్థముల యందు ఉనికి అనువృత్తం అవుతున్నది, కానీ ఒక పదార్థమునందు మరి ఒకటి ఉండటం లేదు. తర్వాత ఈ జగత్తు సద్రూపమగు పరబ్రహ్మ నుంచి పుట్టి దాని యందే స్థితిని పొంది దాని యందే విలీనమగునని స్పష్టమవుతున్నది. జన్మాది అస్య యతః. జన్మ అంటే పుట్టుక, ఉనికి, ఉండడము, ఉన్నట్టుగా కనిపించడము, మళ్ళీ విలీనం అవడము అంటే సృష్టి స్థితి లయములు మనం జగత్తులో చూస్తూ ఉంటాము. ఎందుకంటే ఒక చెట్టు ఉంటుంది, చెట్టు పుడుతుంది,
మళ్ళీ లయం అయిపోతుంది. వస్తువు ఉంటుంది, వస్తువు మార్పు చెందుతూ ఉంటుంది. జగత్తులో ఉండేటువంటి అనేక జీవరాశులు కూడా మార్పు చెందుతూ ఉంటాయి, పుడుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి, మళ్ళీ గిట్టుతూ ఉంటాయి. ఈ సమస్తమైనటువంటి సృష్టిలో ఉండేటువంటి జీవరాశులన్నీ వాళ్ళ ఆయుష్ని బట్టి పుట్టడము, పెరగడము, విలీనం అవడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాము. నది ఎల్లప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది. సముద్రము అనేటువంటిది ఆవిరవుతూ ఉంటుంది, మేఘముల గంట ఏర్పడుతుంది, మళ్ళీ వర్షం వస్తూ ఉంటుంది. ఇలా జగత్తు నిర్వికారంగా అలాగా తిరుగుతూనే ఉంటుంది. ఈ కాలములు అనేటువంటి మార్పు చెందుతూ ఉంటాయి, ఋతువులు అనేటువంటిది మార్పు చెందుతూ ఉంటాయి. జగత్తు అనేటువంటిది అంతా కూడా మార్పు చెందడం అనేటువంటిది మనం చూస్తూనే ఉంటాం. సో ఈ మార్పులకు పుట్టుక, ఉనికి, పుట్టుక, పెరుగుట, మళ్ళీ విలీనమగుట అనేటువంటిది జన్మాది అస్య, జన్మాది అనేటువంటి దానికి అంతటికీ మూలకారం నందు ఉండేటువంటిది అస్య, పరబ్రహ్మమే, ఆ తత్వమే అని చెప్తూ ఈ జగత్తులోని పదార్థములన్నీ కూడా అనేకముగా కనిపిస్తాయి, అన్నిటికీ కూడా దాని యందు ఉనికి మాత్రం ఉంటున్నది, అంటే సత్తా అనేటువంటిది ఉంటున్నది. అంటే నిన్న కూడా ఒకసారి చెప్పుకున్నాం, ఈ జగత్తులో అన్ని పదార్థముల్ని మనకు ముఖ్యంగా 5 మూలకాలుగా మనం చేయొచ్చు. 5 ఎలిమెంట్స్, 5 ఫండమెంటల్ ఎలిమెంట్స్. ఏమిటా 5 ఫండమెంటల్ ఎలిమెంట్స్? భూమి, నీరు, వాయువు, అగ్ని, ఆకాశము. ఈ పంచతత్వములుగా మనం చేయవచ్చు. ఈ పంచతత్వములు ఏదైనా కూడా భూమికి రెఫర్ చేయొచ్చు. మన కుండ ఎక్కడి నుంచి తయారైంది? మట్టి ఎక్కడి నుంచి వచ్చింది? భూమి. చెట్టు, జంతువులు, మనుష్యులు, అనేటువంటి ఏ ఎలిమెంట్ తీసుకున్నా కూడా అన్నిటికీ కూడా భూమి అనేటువంటి దానికే చూడొచ్చు. విత్ రిఫరెన్స్ టు దట్ ఎర్త్ ఎలిమెంట్, పృథ్వీతత్వం. పృథ్వీతత్వం లేకుండా జీవరాశుల తాలూకా మనుగడ లేదు. అంటే జీవరాశుల తాలూకా దేహములన్నీ కూడా, చెట్టు అయితేనేమి, జంతువు అయితేనేమి, మనిషి అయితేనేమి, మూలకం అయితేనేమి, ఒక ఎలిమెంట్ అయితేనేమి, పెట్రోల్ అయితేనేమి, ఏ వస్తువు తీసుకున్నా దాని యందు మూలములో ఉండేటువంటిది ఒక ఎలిమెంట్, ఫండమెంటల్ గా ఉండేటువంటిది పృథ్వీతత్వం. అలాగే జలతత్వం. జలము, నీటిలో, శరీరంలో కూడా 70% జలమే ఉంటుంది. పృథ్వీలో కూడా 70% ఎలిమెంట్స్ అన్ని కూడా జలతత్వంగానే ఉంటుంది. దానికి మనం అనేకమైనటువంటి పేర్లు పెట్టుకోవచ్చు. గంగ అంటాము, లేకపోతే హిమాలయం అంటాము, మంచు అంటాము, లేకపోతే ఇక్కడ ఆర్కిటిక్ సముద్రం అంటాము, అంటార్కిటిక్ సముద్రం అంటాము. సో ఎక్కడ ఏ పేరుతో పిలిచినా అందులో ఉండేటువంటిది జలతత్వమే, నీరే. సో ఈ రకంగా మెజారిటీ ఆఫ్ ది ఎలిమెంట్, ఒక భూతత్వం ఉంటుంది, జలతత్వం ఉంటుంది, ఇంకా వాయుతత్వం చెప్పక్కలే. వాయువు అని అంటే వాయువు మూవ్ అవుతూనే ఉంటుంది, ప్రాణశక్తిగా అన్ని జీవరాశుల్లో ఉండేటువంటిది ప్రాణము వాయుతత్వం వాయుతత్వమే ప్రాణము. నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని వేదం వర్ణించినట్టుగా ఆ వాయువు అనేటువంటిది ఉంటుంది. సో ఇంకా అగ్నితత్వం కూడా ఇట్స్ క్వైట్ కామన్ ఎలిమెంట్. అంటే ప్రతి వన్ డే ఫుడ్ లో ఉండేటువంటిది అగ్ని లేకపోతే పచ్చిన ఆహారం అనేటువంటిది వండుకోలేము. అగ్ని దేహంలో ఉండేటువంటిది అగ్ని, సర్వ జీవరాశుల యందు ఉండేటువంటిది ఉష్ణమే, అగ్నే. సో అసలు విద్యుత్తులో ఉండేటువంటిది అగ్ని, మేఘంలో ఉండేటువంటిది అగ్ని, ఆ వర్షము సూర్యరశ్మిలో ఉండేటువంటిది అగ్ని. సో ఆ సూర్యరశ్మి అగ్ని వల్లే సమస్త జీవరాశులకి కూడా ఆహారం పుడుతున్నది. అన్ని ఎలిమెంట్స్ లో చూసినా అగ్నితత్వం అనేటువంటిది ఉన్నది. సో అన్ని తత్వాలు, ఈ తత్వాలన్నిటినీ తమలో ఇముడ్చుకుంటూ ఉండేటువంటిది ఆకాశం, పృథ్వీ. ఆకాశతత్వం, ఆకాశం అంటే అవకాశం అంటే స్పేస్. వితౌట్ స్పేస్ వి కాంట్, ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఈజ్ నాట్ పాసిబుల్. సో అంటే జగత్తులో ఉండేటువంటి, సృష్టిలో ఉండేటువంటి పంచతత్వములను కానీ మనం చూస్తే పృథ్వీ, మనకి జలతత్వము, అలాగే వాయుతత్వము, అగ్నితత్వము, ఆకాశతత్వము అనేటువంటివి మూలమునందు ఏం తత్వం ఉంది అని అంటే ఉన్నది. సత్ భూసత్తా, జలసత్తా, వాయుసత్తా, అగ్నిసత్తా. అంటే ఉన్నది అనేటువంటిది కామన్. ఆ ఉండడమే పరమేశ్వరుడు, ఆ ఉండడమే తత్వము, ఆ ఉండడమే ఈశ్వరుడు అనేటువంటి చేసుకున్నాం. ఆ ఉండడమే సత్ చిత్ స్వరూపుడైనటువంటి ఈశ్వరుడు అనేటువంటిది అర్థం చేసుకోవాలి. అందుకనే ఆ శ్లోకంతో మనకి వేదవ్యాస మహర్షి చెప్తూ జన్మాద్యస్య యతః, అంటే ఈ సృష్టికి ఆధారమునందు, సృష్టి కూడా కనిపిస్తున్నట్టే కదా, కనిపిస్తున్నది, పృథివీ అనేటువంటిది కనిపిస్తున్నది, కానీ ఆ మూలమునందు ఉన్నది సత్తా. అంటే వీటన్నిటికీ కూడా, అంటే ఈ 5 ఎలిమెంట్స్ ని కూడా మనము ఒక తత్వానికి తీసుకొచ్చేసాం. ఏది? సత్తా అనేటువంటి తత్వం. సత్తే కాకుండా ఎక్కడైతే సత్ ఉందో అక్కడ చిత్ కూడా ఉంది. చిత్ అంటే తెలియడము,
సత్తు చిత్తు వేరు కాదు, సత్తు చిత్తు ఒకటే. ఆ అస్థి భాతి అనేటువంటిది అనమాట. అస్థి ఉంటుంది, తెలుస్తూ ఉంటుంది, ఉంటుంది, తెలుస్తూ ఉంటుంది. ఉండడము తెలియడం అనేటువంటిది పరమాత్మ తాలూకా నిర్దేశము. పరమాత్మ తాలూకా నిర్దేశం. ఎలా ఉన్నాడండి భగవంతుడు అంటే, భగవంతుడు అనేకముగా ఉన్నాడు, జగత్తుగా ఉన్నాడు. ఆ జగత్తులో ఉంటూ కూడా అన్వయాది ఇతరః చ అర్థేషు, అన్వయాది ఇతరః చ అర్థేషు. అర్థేషు అంటే పదార్థేషు, అనేకమైనటువంటి పదార్థములలో ఇతరములుగా ఉంటూ, అంటే భగవంతుని ఉనికిగా ఉంటూ అనేక నామరూపాలతో ప్రతిబింబిస్తున్నటువంటిది. కానీ మనము నామరూపాలతోనే ఉంటాము, కానీ నామరూపాలుగానే మనం చూస్తూ ఉంటాం, కానీ అందు ఉండేటువంటి ఏకత్వాన్ని మనం తెలుసుకోలేము. సో అందువల్ల భాగవతంలో ప్రతిపాదించబడినటువంటి తత్వము ఏకత్వము, అద్వైతము. ఆ అద్వైత తత్వమును ఎలాంటిది ఆ తత్వము అని అంటే, అభిజ్ఞ స్వరాట్. అది సర్వజ్ఞత చెందినటువంటిది, సర్వ సామ్రాజ్యము అంటే దానికి ఎదురు లేనటువంటిది. అభిజ్ఞ అంటే సర్వజ్ఞము, స్వరాట్ అంటే స్వయం ప్రకాశకము. దానికి ఏది అక్కలే. ఏదైనా ఇప్పుడు మనం చీకట్లో ఏదైనా వస్తువును చూడాలి అని అంటే మనకి ఏదో వెలుగు కావాలి. ఆ వెలుగు అనేటువంటిది ఏమిటి? మనకి ఏదో సూర్యుడు వెలుగు కావాలి, లేకపోతే చంద్రుడి వెలుగు కావాలి, లేకపోతే దీపం కావాలి. ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ థింగ్స్. కానీ ఈ అభిజ్ఞ స్వరాట్, పరమేశ్వరుని తెలుసుకోవాలి అని అంటే స్వయం ప్రకాశత్వము. స్వరాట్, స్వరాట్ అంటే తనకు తానుగా ప్రకాశించేటువంటి సత్తా. ఆ సత్తాయే చిత్, ఆ సత్ చిత్, ఆ అభిజ్ఞ స్వరాట్. అలాంటి పరమేశ్వరుడు ఏం చేశాడు? తేనే బ్రహ్మ హృదాయ, తేనే బ్రహ్మ హృదాయ ఆది కవియ. ఫస్ట్ బ్రహ్మకు ఆయనకి దాన్ని వేదాన్ని ప్రకాశింపచేశాడు. స్వయం ప్రకాశుడుగా పరమేశ్వరుడు తన సంకల్పం చేతనే ఆ బ్రహ్మదేవునకు వేదమును ప్రకాశింపచేసినాడు. ఆ వేదమే మనకి ఇక్కడ ఆ వేదవ్యాస మహర్షి దాన్ని అనేక భాగాలుగా చేసి ఆ వేదమును మనందరికీ తెలియజేశారు. సో మొట్టమొదట ఆ ప్రకాశింపజేసినటువంటి ఆ పరమేశ్వరుడు వేదమును ప్రకాశింపజేసినాడు. ఆ పరమేశ్వరుని విషయంలో విద్వాంసులైనను మోహం చెందుతున్నారు. ముహ్యంతి యత్ సూరయ. ఎందుకంటే మనకు తెలియదు, ఇంతగా కనిపిస్తున్నటువంటి జగత్తులో ఈశ్వరుని పట్టుకోమంటే పట్టుకోలేకపోతున్నాం. ముహ్యంతి ఈవంతు సూరయ. ఆ తెలివైనటువంటి వాళ్ళు విద్వాంసులు సైతను మోహము చెందుతున్నారు అని చెప్తూ, సత్యస్వరూపమందు పరబ్రహ్మ అగ్ని, నీరు మరియు పృథివీ ప్రకటమైనట్లుగానే వాటి కార్యమగు లేదా త్రిగుణాత్మకమగు ఈ జగత్తు వాస్తవముగా లేకుండాను ప్రతీయమానమగుతున్నది. క్రితం క్లాసులో చెప్పుకున్నాం. ఇది అంటే ఈ జగత్తు వాస్తవంగా మనకు కనిపిస్తున్నప్పటికీ కూడా ఇట్ ఇస్ ఓన్లీ ఎ రిఫ్లెక్షన్, ఇట్స్ ఎ మిరాజ్. ఎలాగా? ఈ జగత్తు వాస్తవము లేకుండాను ప్రతీయమానమగుతున్నది. ఎత్ర త్రిసర్గో మృష, మూడు కారణముల చేత. త్రిసర్గో అంటే మూడు కారణములు అని చెప్పుకున్నాం. ఏది? సత్వరజో త్రిగుణ, మన సత్వరజో ఈ రజో తమో గుణాలు, సత్వ రజో తమో గుణాత్మకంగా అయినటువంటి కూడినటువంటి ఈ జగత్తు ఎండమావిలాగా భాషిస్తున్నది అవుతూ, ధామ్నా స్వేన సదా నిరస్త కుహకం సత్యం పరం ధీమహి. ఈ రకంగా ప్రకాశిస్తున్నప్పటికీ కూడా, ఎల్లప్పుడూ ప్రకాశిస్తున్నప్పటికీ కూడా, ఈ ప్రకాశమునకు మూలమైనటువంటి సత్యవస్తువైనటువంటి పరమాత్మ తత్వము ఈ మాయకు లోబడకుండా నిరస్త కుహం, తోసిపుచ్చబడినటువంటి మాయా దోషములు గల ఆ పరమేశ్వరుని, ఆ సత్యమును పరం ధీమహి అనేటువంటి దాంతో మనము ఈ భాగవతాన్ని మొదలు పెట్టుకున్నాం. అయితే ఈ భాగవతము ఏమి ఫలము, దీనివల్ల మనకి ఏంటి వస్తుంది? ఈ భాగవతాన్ని తెలుసుకోవడం వల్ల మనకి ఏం ఫలం వస్తుంది? మొట్టమొదటే అనుకున్నాం, పరమ పురుషార్థమైనటువంటి ఆ భగవంతుని పొందడమే దీని తాలూకా ఫలము. అయితే ఎవరికి వశపడుతుంది, ఎవరికి తెలుస్తుంది, ఈ భాగవతాన్ని ఎవరు అర్థం చేసుకుంటారు అనేటువంటి దానికి ఏం చెప్తున్నారంటే, తర్వాత శ్లోకంలో కూడా, అన్ని శ్లోకాలు మనం వద్దు, ముందుకు వెళ్దాము, బట్ స్టిల్ మొదట 1 or 2 శ్లోకాలు మనం పూర్తిగా అవగాహన చేసుకొని ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాము. ధర్మ ప్రోగ్జిత కైతవ అత్ర పరమో నిర్మత్సరాణాం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయో నిర్మూలనం శ్రీమద్భాగవతే మహాముని కృతే కిం వా పరైరీశ్వర సద్యో హృద్య వరుధ్య తే అత్ర కృతిభిః శుశ్రూషుభి తక్షణాత్. ఇంకా చెప్తున్నారు,
ఏం చెప్తున్నారంటే వేదవ్యాసి మహర్షిచే రచించబడినటువంటి ఈ భాగవతమునందు ఫలమునందు తృష్ణ అనే దోషమును పూర్తిగా తోసిపుచ్చే సర్వోత్కృష్టమగు ధర్మము బోధించబడినటువంటిది. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. మనకి మనం మామూలుగా చెప్పుకుంటాము, ఈ భాగవత గ్రంథమునందు ప్రతిపాదించబడినటువంటి ధర్మం ఏమిటి అంటే, భాగవత గ్రంథమునందు ప్రతిపాదించబడినటువంటి ధర్మము ఏమిటి? ధర్మము అనంటే ఫలమునందలి తృష్ణ అనే దోషమును పూర్తిగా త్రోసిపుచ్చేటువంటిది. ఏమిటది? ధర్మ, పరమో ధర్మ, పరమమైనటువంటి ధర్మం. మామూలుగా మనకి ధర్మార్థ కామాక్షముల గురించి చెప్తారు. ధర్మము, అర్థము, కామము, మోక్షము. ఇది చతుర్విధ పరిపురుషార్థాలుగా చెప్తారు. 4 రకాలైనటువంటి పురుషార్థములు. ఈ 4 రకములలో మొదటి 3 కూడా అనుష్ఠించవలసినవి. అనుష్ఠించడము అని అంటే మనం ఆచరించవలసినటువంటిది. ఏది? ధర్మ, అర్థ, కామ. ఇక్కడ మాత్రము ఈ భాగవతమునందలి ప్రతిపాదించబడినటువంటి ధర్మమునకు పరమో ధర్మ అని పెట్టి చెప్పారు వ్యాసుడు. పరమమైనటువంటి ధర్మం అంటే మామూలు ధర్మానికి పరమమైనటువంటి ధర్మానికి అంటే ఈ పరమ ధర్మము అని అంటే ఉత్కృష్టమైనటువంటి ధర్మము, శ్రేయస్కరమైనటువంటి ధర్మము. ఆ శ్రేయస్కరమైనటువంటిదే పరమార్థము. పరమార్థము సత్య వస్తువు. ఆ సత్యం పరం ధీమహి అనేటువంటి ప్రతిపాద్యమైనటువంటి ఆ భగవంతుడే పరమధర్మం. ఆ భగవంతుణ్ణి పొందడము భగవంతుని ప్రాతిపాదికగా రాయబడినటువంటి గ్రంథము కాబట్టి పరమో ధర్మం. అయితే ఆ పరమధర్మాన్ని కానీ మనం పొందాలి అని అంటే ప్రోగ్జిత కైతవ అన్నాడు. కైతవము అనేటువంటిది ఇక్కడ ఉంది. కైతవము లేని ధర్మమే పరమధర్మం. ఏమిటండి ఈ కైతవము అని అంటే ఫలము మీద తృష్ణ, కోరిక. కైతవము అంటే ఫలమునందలి తృష్ణ. మనం మామూలుగా ఏ పూజ చేసినా, ఏ కర్మ చేసినా, ఏ కార్యం చేసినా, ఏది అనుష్ఠించినా దాన్ని కర్మయోగం అంటాం. కానీ కర్మయోగం ఏమవుతుందంటే థియరిటికల్ అయిపోతుంది. కానీ ఎప్పుడైతే ఈ రకమైనటువంటి ఈ కైతవము లేనటువంటి నిష్కామ కర్మయోగము అనేటువంటిది ఏదైతే ఇక్కడ అయిందో అదే భక్తి యోగం అంటారు. మొట్టమొదట మనం చెప్పుకున్నాము కర్మ, భక్తి, జ్ఞానము. ఈ కర్మయందు ఎప్పుడైతే ఫలం అనేటువంటి దోషము లేదో కైతవ ప్రోగ్జిత కైతవ. ప్రోగ్జిత అంటే తోసిపుచ్చబడినటువంటి కోరిక కలిగినటువంటి కర్మ, అది భక్తి. అంటే భక్తిని ప్రతిపాదిస్తున్నారు. కానీ అదేమైంది? నిష్కామ కర్మయోగంగా చెప్తున్నారు. నిష్కామ కర్మంగా, నిష్కారణముగా భగవంతుని ప్రేమించేటువంటి వాడు భక్తుడు. ప్రహ్లాదుడు కానీ వాళ్ళకు ఏ రకమైనటువంటి దానికి సహజంగా అబ్బింది. ప్రహ్లాదుడి గురించి చెప్తారు, ధ్రువుడి గురించి చెప్తారు. ధ్రువుడి గురించి కూడా ఆయనకి అకారణంగా భగవంతుని యందు ప్రేమ కలిగింది. అలాగే ఇందులో చెప్పబడినటువంటి అనేక భక్తుల చరిత్రలు కూడా, భాగవత చరిత్రలు కూడా భగవంతుడంటే విపరీతమైనటువంటి భక్తి, ప్రేమ. భక్తికి ప్రేమకి అభేదం అనేటువంటి చెప్పుకున్నాం. సో అదే పరమో ధర్మం అన్నమాట. అంటే ఎప్పుడైతే ఎదుటివాడి మంచిని చూసి సంతోషించే పెద్ద మనస్సు గల మాత్సర్యరహితమగు సత్పురుషులకు మాత్రమే ఈ భక్తి అనేటువంటిది అలవడుతుంది. అకారణమైనటువంటి భక్తి అంటే దానికి ఏం చెప్తారు? నిర్మత్సరాణం. నిర్మత్సర అంటే మదమాత్సర్యములు తొలగినటువంటిది. అంటే మనస్సు యందులి దోషములు తొలగినటువంటి సతాం సత్పురుషులకు ఈ భక్తి అనేటువంటిది కరతలామకం. భక్తి అనేటువంటిది అది సహజంగా అబ్బేటువంటి గుణం. అలాంటి వారి గురించి ఇది చెప్పింది. వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయో నిర్మూలనం. ఎప్పుడైతే 3 రకాలైనటువంటి తాపత్రయో నిర్మూలనం, భాగవత కథలు వినడం వల్ల, భాగవత శ్రవణం చేయడం వల్ల, భాగవతుల గురించి స్మరించుకోవడం వల్ల మనకి ఆటోమేటిక్ గా ఆ ఈశ్వరుణ్ణి స్మరించినట్టే అవుతుంది అనమాట. సో దాన్ని ఏం చేస్తున్నది అనంటే ఈ సత్పురుషులచే తెలియదగిన పరమార్థ సత్యము శ్రేయస్కరమైనటువంటిది, తాపత్రయములు తొలగించినటువంటిది. ఏమిటి తాపత్రయములు అని అంటే 3 రకాలైనటువంటి తాపత్రయములు చెప్పారు. ఆది దైవిక, ఆధ్యాత్మిక, ఆది భౌతిక అనేటువంటి 3 విధములైనటువంటి దుఃఖములను పోగొట్టినటువంటిది భాగవత కథా శ్రవణం. భాగవత శ్రవణం, భాగవత పఠనం, భాగవతము గురించి మాట్లాడుకోవడం అనేటువంటిది
ఈ తాపత్రయాలన్నీ కూడా తొలగిస్తుంది అనేటువంటి చెప్తూ, అగు బ్రహ్మ వస్తువును దుఃఖములను పోగొట్టేటువంటిది ఎవరు మనకి పోగొట్టాలి? ఎప్పుడైతే ఇది మనం శ్రవణం చేస్తామో, అర్థం చేసుకుంటామో, మననం చేస్తామో, నిధిధ్యాసనం చేస్తామో, మనము ఆ పరమాత్మ ఏ సత్య వస్తువు అయితే అన్నిటికీ మూలమునందు జగత్తుగా భాషిస్తూ జగత్తు కంటే ఆవల ఉండేటువంటి ఆ పరమపదమైనటువంటి సత్యమును మనము పట్టుకోగలుగుతాము. ఆ సత్య వస్తువు, ఆ నారాయణుడు, ఆ పరమేశ్వరుడి తాలూకా ఆ గ్రేస్ వల్ల, ఆయన కృపా కటాక్ష వీక్షణాలతో మనము ఈ తాపత్రయాలన్నీ పోగొట్టుకుంటాము. ఆ బ్రహ్మ వస్తువు గురించి ఈ గ్రంథము ప్రతిపాదిస్తున్నది. ఇంత అద్భుతమైనటువంటి ఇతరములకు శాస్త్రములు మానవుల హృదయములో ఈశ్వరుని వెనువెంటనే స్థిరము చేయుట్లో విఫలమగుచుండగా వేదవ్యాసుడు రాస్తున్నాడు అనమాట. శ్రీమద్ భాగవతే మహాముని కృతే కింవా పరైరీశ్వర సద్యో హృద్య వరుధ్య తే అత్ర కృతిభి శుశ్రూషుభి తక్షణాత్. ఎప్పుడైతే ఈ భాగవత గ్రంథము శ్రవణం చేయడము, దానిని ఆ భాగవతుల తాలూకా శుశ్రూష చేయడము, వాళ్ళ కథలు వినడం వల్ల ఏ సత్య వస్తువు అయితే మన హృదయంలో ఉంటుందో ఇంక వేరే గ్రంథములు ఎందుకు అనేటువంటి దానికి చెప్తున్నారు అనమాట. సో అది చెప్తున్నారు. సో ఈ గ్రంథమును శ్రవణం చేయి పుణ్యాత్ములకు ఈశ్వరుడు తక్షణమే హృదయంలో స్థిరమగును అనేటువంటి విషయాన్ని చేస్తారు. సో ఇక్కడ భాగవతాన్ని శ్రవణం చేస్తూనే మన మనస్సు భగవదాకారమును పొంది వెనువెంటనే ప్రసన్నమవుతుంది. తర్వాత భోగాలను కోరే హృదయానికి, కోరబడే భోగానికి మధ్యలో వ్యవధానం ఉంటుంది. ఇహలోక భోగాల విషయంలో ఆ వ్యవధానము దేశ రూపంగాను, పరలోక భోగాలైతే కాల రూపంగాను ఉంటుంది. కానీ హృదయానికి ఈశ్వరుడు దేశంలో కానీ కాలంలో కానీ వ్యవధానం లేదు. ఇప్పుడు మనకి మామూలుగా భోగాలు, ఇప్పుడు భగవంతుణ్ణి కోరడము, ఇతర వస్తువులను కోరడము అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఇతర వస్తువులైనా కోరాలి అని అంటే నాకు కారు కావాలి అంటాం. ఆ కారు ఎప్పుడు వస్తుంది? బజార్కి వెళ్ళాలి, కొనాలి, డబ్బు సంపాదించుకోవాలి, లేకపోతే మార్కెట్లోకి వెళ్ళాలి, ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేయాలి, మనకి నచ్చాలి, అప్పుడు ఆ కోరిక తీరాలంటే దానికి కొంచెం శ్రమ ఉంటుంది. కానీ ఇక్కడ మన హృదయంలో ఉండేటువంటి భగవంతుణ్ణి పొందాలి అని అంటే తక్షణమునందే ఆ వ్యవధానం, ఆ గ్యాప్ అనేటువంటిది ఉండదు. ఎప్పుడైతే భాగవత కథ శ్రవణం చేస్తామో, భాగవత్ భక్తుల గురించి తెలుసుకుంటామో, అప్పుడు తక్షణమునందే మన హృదయంలో ఉండేటువంటి భగవంతుడే మనకి ప్రసన్నుడయ్యి మనకి సాక్షాత్కరిస్తాడు. ఏ రకముగా సాక్షాత్కరిస్తాడు? ఆనంద స్వరూపంగా, ప్రేమ స్వరూపంగా, లేదా శాంతి రూపంగా, ఆ పరమమైనటువంటి ఆ ఆనందముగానే మనకి దర్శనమిస్తాడు. అందువల్ల భాగవత కథా శ్రవణం అనేటువంటిది అత్యంత ఉత్కృష్టమైనటువంటిది అనేటువంటి చెప్తున్నారు. అయితే ఇంకా అసలు ఎలాంటిది భాగవతం? ఈ భాగవతం తాలూకా విశేషం ఏంటి? ఈ శ్లోకాన్ని చాలా మంది పెద్దలు మహాత్ములు చెప్తారు. ఏమిటి విశేషము ఈ భాగవతం తాలూకా విశేషం? ఇదంతా మనం ఉపోద్ఘాతంలోనే ఉన్నాం. ఏమిటి భాగవత విశేషం అంటే, నిగమ కల్ప తరోర్గళితం ఫలం సుఖముఖాదమృత ద్రవ సంమితం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసిక భువి భావుక. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. ఏం చెప్తున్నారు? ఈ భాగవతం ఏంటిట అంటే పరమ రసం, పరమానందం అనేటువంటి రసముతో నిండి ఉన్న భాగవతం. పరమానందం అనేటువంటి రసముతో నిండి ఉండేటువంటి భాగవతము ఒక పండు రూపంలో ఉంది. ఫలము ఎలాంటిది అని అంటే అమృత ద్రవ సంమితం. అమృతముతో నిండి ఉండేటువంటి ఫలం. ఏమిటి అమృతము అని అంటే, ఏమిటి అమృతము? ఇప్పుడు మనము భగవంతు చింతన, ఇప్పుడు మనకి వ్యవధానం లేదు, గ్యాప్ లేకుండా మనం భగవంతుని గురించి చింతన చేయగానే, భగవత్ కథ శ్రవణం చేయగానే, భక్తుల గురించి తెలుసుకోగానే ఇమీడియట్ గా వీ కెన్ అటైన్ దట్ ఆ భగవద్ని తాలూకా రసమును మనం ఆస్వాదించగలం. ఏమిటా రసము అని అంటే పండు, ఫలము. ఈ ఫలం ఎలాంటిదిట అంటే అమృత ద్రవ సంమితం. ఏమిటి అమృతము? పరమానందం అనేటువంటి అమృతంతో నిండి ఉండేటువంటి ఫలం. అయితే ఈ ఫలం ఎక్కడ పండిందండి? ఏ చెట్టు కాసింది అంటే నిగమ కల్ప తరోర్ గళితం. నిగమ కల్ప, నిగమము అంటే వేదము అనేటువంటి కల్పవృక్షమునకు కాసినటువంటి పండు. నిగమ కల్ప తరోర్ గళితము.
ఫలం అక్కడి నుంచి జారి పడింది అనమాట. నిగమ కల్ప గలితం అంటే జారి పడినటువంటిది. అంటే కల్పవృక్షం కింద కూర్చున్నాం మనం. భాగవతం అనేటువంటి కల్పవృక్షం కింద కూర్చున్నాం. ఈ భాగవతం అనేటువంటి కల్పవృక్షం కింద కూర్చొని మనం ఏది కోరితే అది వస్తుంది. నాకు నాకు సంసారంలో దుఃఖాలు లేకుండా చెయ్యి, సిద్ధిస్తుంది. లేకపోతే నాకు అది కావాలి, సిద్ధిస్తుంది. కానీ ఏమిటి కోరుకుంటాడు తెలివైనటువంటి వాడు అని అంటే, భాగవత అమృత ద్రవ సంహిత, అమృతాన్ని తావించిరాయా నాయన, నాకు మళ్ళీ మరే జన్మ లేకుండా నీతోనే కలిసి ఉండేటట్లుగా, ఈ సంసారం అనేటువంటి దుఃఖాన్ని తొలగిపోయేటట్టుగా నాకు భాగ్యాన్ని ప్రసాదించు అనేటువంటిది కోరుకుంటారు. అది అందుకనే అంతకుముందు జ్ఞానుల గురించి చెప్పారనమాట. అంతకుముందు శ్లోకంలో జ్ఞానుల గురించి చెప్పారు. నిర్మత్సరాణం వేద్యం వాస్తవమత్ర పదశివం అనేటువంటిది. అంటే నిర్మత్సరు మతమాశ్చర్యములు తొలగినటువంటి జ్ఞానుల గురించి ఇందులో భాగవతంలో చెప్పారు. వాళ్ళ గురించి మనం చూడబోతున్నాం. సో వీళ్ళందరూ కూడా ఏంటి కోరుకుంటారు అని అంటే, అమృత ద్రవ సంహితం నిగమ కల్ప తరోర్గలితం ఫలం. ఈ ఫలము ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి ద్వారా, ఎవరి ముఖత వచ్చింది అంటే, సుఖముఖాత్, సుఖుని ముఖం నుంచి వచ్చింది. ఈ సుఖుడు ఎవరు అని అంటే, వేదవ్యాసుని పుత్రుడైనటువంటి వాడు. ఆయన పుట్టుకతోనే మహాజ్ఞాని, సంసారాన్ని త్యజించాడు. అలాంటి సుఖుడు బ్రహ్మజ్ఞాని. ఆ సుఖముఖు నుంచే ఆ పరీక్షిత్ మహారాజుకి సుఖుడు తెలియజెప్పినటువంటిది భాగవతం. ఈ భాగవతాన్ని రచించిన తర్వాత వ్యాసుడు సుఖునకు దాన్ని ఉపదేశించడం, సుఖుడు దాన్ని పూర్తిగా ఆకలింపు చేసుకోవడం, సరి అయిన సమయానికి పరీక్షిత్ మహారాజుకి సుఖముఖుని ద్వారా సుఖుని ద్వారా ఈ భాగవతం అనేటువంటిది పరీక్షిత్ మహారాజుకి బోధించబడ్డం అనేటువంటి చెప్తారు. అందువల్ల ఆ భాగవతాన్ని పిబత, పానము చేయము. ఎలాంటిది అనంటే, రసమాలయం ముహురహో రసిక భువి భావుక. ఓ రసిక అంటే ఈ రసం అనేటువంటి పండుని రసికులు అని అంటే దీన్ని ఎవరు ఉంటారు అని అంటే, భగవంతుని పట్ల మక్కువ కలవారు, భక్తులు, ప్రీతిపాత్రులు, వాళ్లే రసికులు. ఆ రసిక అంటే నువ్వు భగవంతుడి తప్ప అన్యం అనేటువంటిది లేదని ప్రతిపాద్యమైనటువంటి ఈ భాగవతంలో దాన్ని ఎప్పుడైతే అర్థం చేసుకున్నావో, ఆ రకమైనటువంటి భక్తితో నువ్వు కూర్చున్నావో భాగవతం అనేటువంటి రసాన్ని గ్రోలడానికి, అప్పుడు మనం అందరం కూడా రసిక భావకులు అవుతాం. ఆ రసికులందరూ కూడా, హే రసిక నువ్వు తాగు, పిబత పానము చేయము, భువి ఈ భువినందు భావుక రసము తెలిసినటువంటి వాడా, భువి భావుక భక్తితో నిండినటువంటి ఆ రసాన్ని నువ్వు పానము చేయు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రతిపాదిస్తున్నారు అన్నమాట. అది చెప్తూ ఇక్కడ భాగవతాన్ని మళ్ళీ మనం ఆస్వాదన చేయడం అంటే శ్రవణం చేయడమే, భాగవతాన్ని వినడమే, ఆ రసికత్వాన్ని, ఆ ఆనందాన్ని, ఆ భాగవతం అనేటువంటి పండు రసాన్ని గ్రోలడం. ఇక్కడ సుఖుడు అని అంటే ఇంకొక అర్థం కూడా ఉంది. సుఖము అంటే చిలుక అనేటువంటిది ఉంది. మనకి అందరూ చిలుకు కొట్టినటువంటి పండు చాలా రుచికరంగా ఉంటుంది కాబట్టి, ఆ సుఖముని ద్వారా వచ్చింది కాబట్టి ఇంకా అద్భుతమైనటువంటి గ్రంథంగా ఇది చెప్తారు, భాగవతాన్ని చెప్తారు. సో ఇక్కడ ఇప్పుడు భాగవత కథ ఇదే. భాగవతం జీవితంలోకి ప్రవేశిస్తే ఇదే చరమజన్మ అని చెప్పారు. అది కవి సందేశనం. భాగవతం జీవితంలోకి ప్రవేశిస్తే అదే చరమజన్మ. అంటే మనం అందరం కూడా భాగవతాన్ని తెలుసుకోవడం, భాగవతాన్ని శ్రవణం చేయడము అని అంటే వీఆర్ అండ్ ద వెడ్జ్ ఆఫ్ అటైనింగ్ దట్ ముక్తి ఆర్ లేదా మోక్ష. ఇప్పుడు కథ ప్రారంభం అవుతున్నది అనమాట. సో నైమిషే నిమిష క్షేత్రే మునయ సౌనకాదయ సత్రం స్వర్గాయ లోకాయ సహస్ర సమాసత. ఇప్పుడు మామూలుగా జనరల్ గా ఇదివరకు ఏం చేసేవారంటే, యజ్ఞయాగాదులు, వేదంలో చెప్పబడినటువంటి కర్మలందరూ కూడా అక్కడ ఉండేటువంటి అనేక మంది మహానుభావులందరూ, అంటే జాతి మల కుల విపక్ష లేకుండా ఎక్కడెక్కడ ఎవరెవరు ఎలా నిర్దేశించబడతారో ఆ విధంగా నిర్దేశించబడినటువంటి ప్రదేశములందు కూర్చొని యజ్ఞయాగాదులు, అంటే వేదము చేత చెప్పబడినటువంటి యజ్ఞయాగాదులందరూ కూడా నిర్వహిస్తూ ఉంటారు. అలాగా ఒకానొక నాడు ఒకానొక కాలంలో ఈ నైమిసారణ్యము మనకు తెలుసు. నైమిసారణ్యం అనేటువంటిది అక్కడ ఉత్తరప్రదేశ్ లో ఉన్నది. చాలా మంది మన వాళ్ళందరూ కూడా వెళ్తూ ఉంటారు. అలాంటి మహావిక్షు క్షేత్రమైనటువంటి నైమిసారందు, నైమిషే నిమిష క్షేత్రే మునయ సౌనకాదయ, సౌనకాది మహామునులు నైమిషం అనేటువంటి క్షేత్రమునందు
సత్రం స్వర్గాయ లోకాయ సహస్ర సమమాసత. అక్కడ ఒక యాగాన్ని నిర్వహిస్తున్నారు. ఏమిటా యాగము అని అంటే సత్రయాగము అనేటువంటి ఒక యాగాన్ని నిర్వహించడానికి అక్కడ ఈ మహామునులందరూ, సౌనకాది మహామునులందరూ కూడా అక్కడ 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 అందరూ కూర్చొని ఉన్నారు. అక్కడ అందరూ కూడా చేస్తూ ఉన్నారు. ఆ యాగమునకు ముఖ్యమైనటువంటి వాడు ఎవడు అని అంటే నైమిషుడు. నిమిష క్షేత్రే అది ఇక్కడ నైమిసారణ్యం అనుకున్నాం కదా. నైమిషం అనేటువంటి క్షేత్రము. నైమిషము అని అంటే ఎగైన్ దేర్ ఇస్ ఏ సిగ్నిఫికెన్స్ ఇన్ దట్. దానికి ఏం చేస్తారు అని అంటే శ్రీ మహావిష్ణువు తాలూకా క్షేత్రం. మహావిష్ణువు అని అంటే ఏంటి అని అంటే లుప్తము కాని దృక్స్వరూపుడు. లుప్తము కాని అంటే మార్చిపోలేని, అంటే తొలగిపోలేని, మార్పు చెందనటువంటి చైతన్యము కలిగినటువంటి క్షేత్రం. ఏది? మన దేహమునందు ఉండేటువంటిది. క్షేత్రజ్ఞం చాప్యమాన విద్య అన్నట్టుగా. అలాగే ఈ నైమిషారణ్యము అని అంటే మన దేహమే నైమిషారణ్యము. ఈ నైమిషారణ్యంలో దీన్ని నడిపించేటువంటిది, పోషించేటువంటిది ఎవరు అనంటే ఆ పరమాత్మే, ఆ మహావిష్ణువే, ఆ శ్రీకృష్ణ భగవానుడే. ఆ తత్వమే నైమిషారణ్యము. ఆ నైమిషారణ్యమునందు లుప్తము కాని దృక్స్వరూపుడు, అంటే వదిలిపెట్టుకోలేని స్వరూపము ఉండేటువంటి తత్వమైనటువంటి శ్రీ మహావిష్ణువే. దానిని ఆ ధ్యానము చేయడానికి ఈ సౌనకాది మహర్షులందరూ కూడా అక్కడ సత్రయాగము చాలా సంవత్సరాలు, సహస్ర సమమాసత 1000 సంవత్సరాలుగా యాగం చేస్తున్నారు అనేటువంటి చెప్పారు. ఇక్కడ 1000 అనేటువంటిది ఏంటి అని అంటే కొంతకాలముగా అనేటువంటిది. 1000 అనేటువంటిది అగైన్ సింబాలిక్ గా తీసుకోవాలి మనము. 1000 సంవత్సరాలు ఎలా చేశారండి? చాలా చోట్ల మనకి ఆ రకమైనటువంటి సందేహం వస్తుంది. 1000 సహస్రము అని అంటే అనేకం అనేటువంటి అర్థం కూడా ఉంది. అంటే అనేక రోజులుగా, లేక అనేక సంవత్సరాలుగా, లేదా అనేక మాసములుగా కూడా నిరంతరం జరుగుతూ ఉంటుంది. అంటే వన్ బ్యాచ్ ఆఫ్టర్ బ్యాచ్ వస్తూ ఉంటారు. ఇప్పుడు మనము అన్నవరం వెళ్తాము, నిరంతరం అక్కడ యాగములు జరుగుతూనే ఉంటాయి. రోజు జరుగుతూనే ఉంటాయి. సత్యనారాయణ వ్రతములు అనేటువంటి జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు వెంకటేశ్వర కళ్యాణం జరుగుతూ ఉంటుంది. తిరుపతి వెళ్తాము, నిత్యము స్వామి కళ్యాణం జరుగుతూనే ఉంటుంది. అలాగే ఇక్కడ తిరుపతి వెళ్తాము అంటే ఏ క్షేత్రానికి వెళ్ళినా కూడా అక్కడ నిరంతరం జరుగుతూనే ఉంటుంది. అది కొన్ని వందల సంవత్సరాలుగా జరుగుతూనే ఉంటుంది. అలాగే ఈ నైమిషారణ్యం నందు కూడా అనేక రోజులుగా, అనేక సంవత్సరాలుగా ఈ యజ్ఞయాగాదులు అనేటువంటిది, క్రతువులు అనేటువంటి నిర్వహించబడుతూనే ఉంటాయి. అలాగ ఒకానొక నాడు ఈ సౌనకాది మహామునులందరూ కూడా అక్కడ చేరి ఈ సత్రయాగం అనేటువంటిది అనుష్ఠిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో అక్కడ ఈ మహర్షులందరూ కలిసి చాలా కాలం, ఈ దీర్ఘకాలం గడిపేటువంటి సత్రయాగాన్ని చేస్తూ ఉన్నటువంటి సమయంలో అక్కడక్కడ మధ్యలో గ్యాప్ అనేటువంటిది ఉంటుంది, విరామం అనేటువంటిది ఉంటుంది. పొద్దునుంచి కొన్ని నిత్యకృత్యాలు, అగ్నిహోత్రాలు అనేటువంటివి అయిన తర్వాత సాయంత్రం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఆ కొంత వ్యవధానం వచ్చినప్పుడు, ఆ గ్యాప్ వచ్చినప్పుడు అందరూ కలిసి కూర్చొని అక్కడ మాట్లాడుకున్నటువంటి సమయంలో కొంతమంది అక్కడ మహర్షులు సూత మహర్షిని ప్రశ్నించారు. సూతుడు అనేటువంటి ఆయన అని ఎలాగైతే ఈ సుఖ మహర్షి అనేకమైనటువంటి ఈ భాగవతాన్ని అన్ని గానం చేసి భాగవతాన్ని తెలుసుకుని బ్రహ్మజ్ఞానంతో ఉన్నాడో, అలాగే సూత మహర్షి కూడా ఈ వేదాంగాలు, వేదములను అన్నిటినీ కూడా అవగాహన చేసుకొని, ఈవెన్ పురాణాలు అనేటువంటివన్నీ కూడా, అష్టాదశ పురాణాలు రాసినటువంటి వేదవ్యాస మహర్షి రాసినటువంటి అనేక పురాణాలను కూడా అవగాహన చేసుకొని, అక్కడ ఎప్పుడెప్పుడైనా యాగాలు జరిగినా కూడా అక్కడికి సూత మహర్షి అనేటువంటి ఆయన ఉంటారు. ఆ మహర్షిని అన్ని విషయాల్లో ఆయనకు పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉంది కాబట్టి మిగిలిన మహర్షులు ఆ సూత మహర్షిని ప్రశ్నిస్తున్నారు. అందుకనే సూత ఉవాచ, మనకి ఎక్కడ మనం చదువుకున్నా కూడా, మనము సహస్ర పారాయణ చేసినా కూడా, లేదంటే అనేకమైనటువంటి స్తుతులు, స్తోత్రాలు అనేటువంటి పారాయణ చేసినా అక్కడ సూత ఉవాచ అనేటువంటిది వస్తూ ఉంటుంది. అంటే సూతుడు ఈ రకముగా చెప్పి ఉన్నాడు అనేటువంటిది వస్తుంది అనమాట. సో వాళ్ళు ఇక్కడ సూత మహర్షిని ప్రశ్నించారనమాట. ఏమని ప్రశ్నించారు అని అంటే, ఇది చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. దీనిని మన ఈయన కూడా, మన ఎవరు పోతనామాచ్యుడు కూడా చాలా చక్కగా చెప్పారు. ఆ శ్లోకాలు చెప్పుకుందాము. ఏం చెప్పారు, ఏమడిగారు అని అంటే, ప్రాణేన అల్పాయుష సర్వే కళావస్మిన్ యుగే జనాః మందాంసు మందమతయో మందభాగ్యా ఉపద్రుతాః. అంటే ఈ కలియుగంలో, ఇప్పుడు కలియుగం అక్కడ అవుతున్నది, శ్రీకృష్ణ నిర్యాణం అయిపోయింది.
అక్కడ కలి ప్రారంభం అవుతున్నది. ఒకనొక కాలం అన్నాం కదా, ఆ కాలం ఏమిటి అని అంటే కలి ప్రారంభం అవుతున్నటువంటి కాలం. ఆ కలియుగంలో, కలి ప్రారంభం అవుతున్నటువంటి కాలంలో ఇప్పుడు ఉండేటువంటి మానవులందరూ కూడా సోమరులు, అల్పబుద్ధులు, మళ్ళీ అర్థాయువులు. ప్రాణేషులు అల్పాయు సర్వే కళావస్మిన్ యుగే జనాః మందాంసు, మందబుద్ధులు. అంటే త్వరగా అర్థం కాదు మన కాన్సెప్ట్స్. ఇప్పుడు పరమాత్మ ఉన్నది ఒకటే సత్యము, అన్నిటి యందు ఉండేటువంటి ఈశ్వరుడే అంతటా ఉన్నాడు, జగత్తుగా ఉన్నాడు, అనేకములో ప్రతిబింబిస్తున్నటువంటిది ఒక్క ఈశ్వరుడే, జగత్ మిథ్య, ఇలాంటి తత్వాలను ప్రతిపాదించుకొని చెప్పేటువంటిది చాలా మనకు అర్థం కావడం అనేటువంటిది చాలా కొంచెం క్లిష్టం. ఈ కలియుగంలో ఉండేటువంటి జనాల తత్వం అనేటువంటిది అర్థం కాదు. అలాగా ఉండేటువంటి ఈ కాలంలో వీళ్ళు అడుగుతున్నారు, మహర్షులు ఎవరు అడుగుతున్నారు? సూతుని అడుగుతున్నారు. ఏమని చెప్తున్నారు? ఈ కలియుగంలో జనులు శారీరకంగా మరియు బుద్ధి స్థాయిలో కూడా సోమరులై ఉంటారు. అంటే వీరు గొప్ప గొప్ప యజ్ఞయాగాదులను చేయలేరు. యజ్ఞయాగాదులు కంటిన్యూస్ గా కూర్చొని చేయడం అనేటువంటిది అవదు. మరియు సూక్ష్మమైనటువంటి తత్వాన్ని బోధించిన బుద్ధికి పదును పెట్టి తెలుసుకునే ఉత్సాహం వీరికి ఉండదు. మనందరి గురించి ముందే చెప్పేశారు ఆ ఋషులందరూ, మునులందరూ తెలుసు ఈ కలియుగంలో మనం అందరం ఎలా ఉండబోతున్నాం అనేటువంటి చెప్పారు. కావున వీరికి బోధించేది ఉపాసన అయినా జ్ఞానమైనా చాలా సరళంగా ఉండాలి. పైగా సమాజంలో భోగపరాయణత్వం పెంచి పెరిగిన కారణంగా జనుల ఆరోగ్య స్థాయి కూడా అంతంత మాత్రంగా ఉంటుంది. మనకి అల్పాయుషులు, అల్పతరాయువులు అని ముందే చెప్పారు. అల్పాయుషులు ఆయుష్ కూడా చాలా తక్కువ. ఊరికే గట్టిగా కాసేపు కూర్చుంటే నడుము నొప్పి, కాళ్ళు పీకు, ఇంకా అక్కడి నుంచి బద్ధకం, బుద్ధి పనిచేయదు, ఆలోచన ముందుకెళ్ళదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. సో ఈ రకంగా ఉంటారు కాబట్టి ఆ ఈ అందువల్ల వీళ్ళందరికీ కూడా ఆ ఉపాయము, శరీరంలో మనస్సు శాంతిని సౌఖ్యాన్ని కల్పించే ఉపాయం ఒకటి అత్యవసరంగా జరూరంగా కావాలి. అందువల్ల మనస్సుకి శాంతిని సౌఖ్యాన్ని కలిగించే ఉపాయము అది ఏదైనా ఉంటే దాన్ని చెప్పండి అని చెప్పి, దానికి అంటే మనకి ఏంటి, మనసుకు కావాల్సింది శాంతి, మనసుకు కావాల్సింది ఆనందం. ఈ శాంతి ఆనందములు స్థిరంగా మనుషులకు కావాలి అని అంటే ఏమి ఉపాయము అనేటువంటిది చెప్పమని చెప్పి ఈ మహర్షులు సూత మహర్షిని అడిగారు. అందుకనే దీన్ని ఏం చెప్పారంటే, పోతనామాచులు వాళ్ళ శోకం అనుకున్నాం కదా, అలసులు, మందబుద్ధులు, అల్పతరాయువులు, ఉగ్రరోస సంకలితులు, మందభాగ్యులు, సుకర్మములెయ్యవి సేయజాలరి కలియుగమునందు మానవులు కావున నెయ్యది సర్వ సౌఖ్యమై అలవడు నేమిటిన్ బొడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. ఏం చెప్పారు అని అంటే, ఈ ఆధునిక కాలంలో ఉండేటువంటి మనుషులందరూ కూడా అశాంతి, తర్వాత విషయాలు ఎక్కువ అర్థం కాకపోవడం, శరీరంలో అనారోగ్యం అనేటువంటి విషయానికి లోనైపోయి ఉంటారు. కాబట్టి ఈ మానవులు కలియుగం నందు వీళ్ళందరికీ కూడా సర్వసౌఖ్యమును కల్పించి ఆత్మకు శాంతి పొందేటువంటి ఉపాయం ఏదైనా చెప్పమని ఈ మహాత్ముని కోరారు. అప్పుడు సూత మహర్షి ఇలా చెప్తున్నారు. సూత మహర్షి మొదలెడుతున్నారు. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఇది మొట్టమొదటి శ్లోకం. ఎవరు చెప్పారు? సూత మహర్షి. అందువల్ల మనం ఎప్పుడు పురాణ శ్రవణం మొదలెట్టినా, ఏ కథ చెప్పుకున్నా, లేకపోతే ఏది చెప్పుకున్నా కూడా ఈ దీంతో మొదలెడతాం. మొట్టమొదటి నారాయణుడికి నమస్కరిస్తూ, నరుడైనటువంటి నరనారాయణులకు, నరంచైవ నరోత్తమం, నరనారాయణ మహర్షులకి, నరుడు నారాయణుడు, అర్జునుడు కృష్ణుడు కూడా నరనారాయణ అంశాలు ఇప్పుడు కూడా ఉంటారు. నారాయణుడు నరుడు వేరు కాదు, నారాయణుడి నుంచే నరులు వచ్చారు. ఇప్పుడు నరులకు అయ్యనము అంటే నారాయణుడు, అంటే నరులకు గమ్యం. అంటే మనం అందరం కూడా వచ్చినటువంటిది నారాయణ తత్వం నుంచే, నారాయణ తత్వానికి అభేదంగా ఉంటూ మళ్ళీ నారాయణలో విలీనం అయిపోవడమే నరనారాయణ తత్వం. నారాయణస్య నరయస్య అయనం నారాయణ, రామస్య అయనం రామాయణ. రాముడి తాలూకా నడత ధర్మమే రామాయణం. అలాగే ఆ భగవంతుని యొక్క నుంచి ఉద్భవించినటువంటి సృష్టి, అదే జగత్తుగా ఉండేటువంటిది, భాషించేటువంటిది కూడా నారాయణుడే. అలాగే ఆ నరులే నారాయణుడు. అందువల్ల నారాయణ అభేదం. అందువల్ల ఇద్దరికి కూడా నరు చేస్తున్నాము అనేటువంటి చెప్తున్నారు అనమాట. నారాయణ నమస్కృత్వ నరంచైవ నరోత్తమం, మానవులలో సర్వశ్రేష్ఠులకు నరనారాయణ మహర్షులకు నమస్కారము అని చెప్తున్నారు అనమాట. ఇంకా దేవీం సరస్వతీం వ్యాసం,
సరస్వతీదేవికి మరియు వ్యాస మహర్షికి నమస్కరించి తతో జయం ఉదీరయే, తర్వాత సంసారముపై విజయమును కలిగించే శ్రీమద్ భాగవతమును పఠించవలెను అనేటువంటి విషయంతో మనకి వ్యాస మహర్షి చేత రచించబడినటువంటి ఈ భాగవత గ్రంథాన్ని సూత మహర్షి ప్రారంభిస్తూ ఈ రకంగా దాన్ని ఒక ప్రార్థనా శ్లోకంతో ప్రారంభించారు. సో దీనిని ఇంకా తర్వాత క్లాస్లో ఇంకా ఏం చెప్తారు అనేటువంటి విషయాన్ని, దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్తారు, వ్యాసుడి సందేహం ఏంటి, నారదుడు ఎలాగా నా వ్యాసుడికి బోధిస్తాడు, దీన్ని భాగవతాన్ని రాయమని ఏ రకంగా ప్రతిపాదిస్తారు అనేటువంటి విషయాన్ని తర్వాత క్లాసులో తెలుసుకుందాము. హరి ఓం. ఓం తత్సత్. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. ఓం. We'll be in silence for a minute and then close today's session.